రాష్ట్ర ప్రభుత్వం 56 బీసీ కులాల పేరుతోటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి ఎక్కడా నిధులు కేటాయించలేదు. అలాగే ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన క్రమంలో ఉన్న కులాలన్నిటిని కూడా వేరు చేసి వాళ్ళకి కుల వృత్తులు లేకుండా ఇప్పుడు సపోజు వడ్డెరలుంటే వాళ్ళకి రాళ్ళు కొట్టుకోనియకుండా కొండల్ని ఉన్నత వర్గాలకి అప్పచెప్పారు కాంట్రాక్టుల పేరుతోటి. అలాగే ప్రభుత్వ భూముల్లో ఉన్న తాటి చెట్లు కళ్ళు గీత కార్మికులు తాటి చెట్లు లేకుండా వాటిని కొట్టేసి అందరికీ లీజులకి అట్లా చేస్తూ ఉన్నారు. ఇలాగే 56 కులాలలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి నిధులు కేటాయించలేదు. కాబట్టి అలాగే ఆయన పాదయాత్ర చేసే క్రమంలో కులానికి ఒక పేరుతోటి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తానని చెప్పని వాగ్దానం చేశాడు. కానీ అది ఇంతవరకు నెరవేర్చలేదు. వీటన్నిటిని డిమాండ్ చేస్తూ అనేకసార్లు ఓబీసీ మోర్చా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఆయన ఎటువంటి స్పందన లేకపోగా ఇంకా బీసీ నిధుల్ని ఇతర కార్యక్రమాలు కేటాయించుకుంటూ పోయి బీసీలకి రిక్తహస్తాలు ఇచ్చాడు. కాబట్టి ఈ కార్యక్రమాల్లో మేము ఆయన తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇలాగే రాబోయే రోజుల్లో ఈ తీవ్రతని ఈ ధర్నాని ఈ నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.